మనకి క్రికెట్లో విమర్శించడం అనేది సర్వసాధారణం కదా. ఎందుకంటే ఒక టీం కనుక ఓడిపోయిందంటే ఆ టీంలో ఏ ప్లేయర్ సరిగ్గా ఆడలేదు అనేది పాయింట్అవుట్ చేసి ఆ ప్లేయర్ని ఒక రేంజ్లో వేసుకుంటూ ఉంటారు. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి మనకి నిన్న లార్డ్స్ టెస్ట్లో మన వాళ్ళు ఓడిపోయిన సంగతి పక్కన పెడితే మనకి 4th డేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంది, మనకి చివరి సెషన్లో ఒక పక్క నుంచి బ్రైడన్ కార్స్ అలాగే బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి రిధంలో బౌలింగ్ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు చూసుకుంటే బాల్ స్వింగ్ అవుతూ ఉంది, దాని తర్వాత బౌన్స్ కూడా బాగా లెగుతూ ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఒక రిధంలో బౌలింగ్ చేస్తూ ఉంటే మనకి చివరిలో ఆకాష్ దీప్ని బ్యాటింగ్ పంపించారు. ఎందుకంటే ఇటువంటి టైంలో ఒక బ్యాట్స్మెన్ పంపించామంటే అతను ఖచ్చితంగా అవుట్ అయ్యేస్తాడు అని చెప్పేసి ఒక బౌలర్ను పంపిస్తే అవుట్ అయిన ప్రాబ్లం లేదని చెప్పి మన టీం మేనేజ్మెంట్ ఆకాష్ దీప్ని పంపించింది. అయితే మరి ఆ లాస్ట్ 2 అవర్స్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ స్ట్రైక్లో ఉన్నప్పుడు ఆకాష్ దీప్కి స్ట్రైక్ ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో మరి దానికి ముందు ఓవర్లో చూసుకుంటే మరి లాస్ట్ టూ బాల్స్ ఉందనుకుంటా, మరి ఆకాష్ దీప్కి సింగిల్ ఇచ్చి అతను నాన్ స్ట్రైక్ ఎండ్కి వెళ్తాం, లేదంటే దాని తర్వాత చివరి ఓవర్లో చూసుకున్నా సరే బెన్ స్టోక్స్ బౌలింగ్ చేస్తుంటే అప్పుడు కూడా ఫస్ట్ 2 బాల్స్లోనే సింగిల్ తీసి మళ్ళీ నాన్ స్ట్రైక్ ఎండ్కి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత చూసుకుంటే చివరిలో ఒక 3 బంతులు బాగానే ఆకాష్ దీప్ ఆడాడు. దాని తర్వాత లాస్ట్ బాల్కి అవుట్ అవడం జరిగింది. మరి అవుట్ అయిన తర్వాత అందరూ కూడా కేఎల్ రాహుల్ ఒక స్వార్థపరుడు అని చెప్పేసి, సో అతను తన స్వార్థం కోసమే ఇక్కడ ఆకాష్ దీప్ని అవుట్ చేశాడు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడారు అనమాట. అసలు నైట్ వాచ్మెన్ పని ఏంది, మనకి ఎవరైతే ఒక మెయిన్ బ్యాట్స్మెన్ ఉన్నాడో అతన్ని కాపాడుతాం. సో ఇటువైపు ఉండి అతను స్ట్రైక్ ఇంకా రానియకుండా దాని తర్వాత రోజు నెక్స్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ డేలో మరి అతను కంప్లీట్గా స్ట్రైక్ తీసుకొని ఒక మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ పంపిస్తారు. సో అదేవిధంగా మనకి ఆకాష్ దీప్ని పంపించారు. సో మరి ఇక్కడ తప్పేం చేశాడు కేఎల్ రాహుల్ చేయాల్సింది ఏంది, ఆకాష్ దీప్కి స్ట్రైక్ ఇచ్చేసి అతను వెళ్ళి వికెట్ పడకుండా అటువైపు నుంచోడమే. సో చేసింది అదే కదా. సో దీని గురించి చాలామంది కూడా విమర్శిస్తూ ఉన్నారనమాట. సో ఏదైనా సరే మరి క్రికెట్లో ఇవన్నీ కామనే కాబట్టి సో ఇలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఫీలింగ్ అనమాట.